నమస్కారం సార్. నమస్కారం అండి. గద్దర్ గారు మరణం అయితే గద్దర్ గారిని హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి చూసి వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చారు. మనం కష్టం పడితే ఇమ్మీడియట్ గా మనకన్నా ముందర ఆయన కన్నీళ్ళు గారి గద్దర్ గారు చాలా వరకు ఒక రకంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండి ప్రజల సమస్యలు ప్రజా గాయకుడిగా ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. చాలా పార్టీలకు ఆయన దగ్గరగా వెళ్ళడం, చాలా మంది నాయకుల్ని కలవటం, ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఎందుకు జరిగిందంటారు? ప్రజల కోసం పోరాడుతూనే 5 బుల్లెట్లు తీసుకున్నాడు ఆయన బాడీలో. చచ్చిపోతాడు ఆయనకి, ఆయన పోరాడి బతికి బయటకు వచ్చాడు. కానీ ఒక క్రమం ఇంకా పోయే కొద్దీ ప్రజల్లో కూడా ఈ రాజకీయాలు ఎందుకు గద్దర్ గారిని 2019 ఎన్నికల ముందు కానీ లేకపోతే తర్వాత కానీ దాన్ని ఒక ఎలివేషన్ చేసుకోవటంలో జనసేన ఫెయిల్ అయిందనాలా, ఇష్టం లేక పవన్ కళ్యాణ్ చేయలేదనాలా, ఎట్లా చూడాలి సార్ దీన్ని? పవన్ కళ్యాణ్ గారు చేసే ఏదైతే ఇవాళ రాజకీయాల్లో యుద్ధం చేస్తున్నారో దాన్ని గద్దర్ గారు నిశ్చితంగా పరిశీలించి అది వారాహి 1 వారాహి 2 ఎంతవరకు పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళిందంటారు? చాలా అండి. వారాహి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సత్తా ఎందుకు నిరూపించేసి రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజిక్ థింకర్ అండి. ఆయన ఆవేశపరుడు, ఆవేశంగానే ఆవేశం ఎక్కడ వాడాలో అక్కడ ఆవేశపడతారు. ఎక్కడ స్ట్రాటజిక్గా ఆలోచించాలో ఆయన కన్నా కూడా స్ట్రాటజిక్గా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. జీరో బడ్జెట్ పాలిటిక్స్కి 2019 అనుభవం తర్వాత మీరు అదే మాటకి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఒక 100 నియోజకవర్గాలకి డబ్బులు తరలించేశారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టడానికి వచ్చడానికి లీడర్లు వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించారు? మనోళ్ళు కూడా అదే దారిని పోమంటారా? వేరాజ్ రాయలసీమ కోస్టల్ పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. అసలు రాయలసీమలో జనసేనకు పట్టు లేదు. నేను ఖచ్చితంగా ఒప్పుకోనండి. ఇప్పుడు రాయలసీమలో గెలిచే స్థానాలు ఉన్నాయి. మీరు చెప్పండి. బాగా విశ్లేషకులు తిరుపతిలో అసలు నాయకత్వం లేమే జనసేన పార్టీకి మొదటి నుంచి ఒక శత్రువులాగా కనబడుతోంది. పట్టుకుని 10 స్థానాలు చెప్పండి అయ్యా, బలమైన నాయకులు ఉన్న స్థానాలు అని అడుగుతున్నారు. ఎందుకు నాయకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు? అలాగే ఎందుకు క్యాడర్ని మీరు ఒక సిస్టమైజ్డ్ ఒక వ్యవస్థను నిర్మించుకోవటంలో ఎందుకు జనసేన పార్టీ ఇన్నాళ్ళైనా ఫెయిల్ అయింది? నేను అడుగుతానండి, ఎవరైతే ఈ మాటలు అంటారో గోదావరి జిల్లాల్లో 34 సీట్లోనే ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళాలని. సో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం మీ అంచనా? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా రాదు అని అంటే దగ్గరగా చూశారు కదా సార్, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్లో? యాజ్ ఎ పాలిటిషియన్ ఈజ్ వెరీ ఎవాల్వ్డ్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈవెన్ మోర్ ఎవాల్వ్డ్, వెరీ నాలెడ్జబుల్. మీ యొక్క అంచనా ఏంటి సార్ 2024కి జనసేన లక్ష్యం ఏంటి, అంచనా? జనసేన లక్ష్యం ఇస్ వెరీ క్లియర్, బై బై వైసీపీ. దాని డౌటే లేదు. ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చుంటారా లేదా రాజ్యాధికారం? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఈసారి ఒక వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో